నిన్నటి మ్యాచ్లో మన తెలుగోడు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది. మన హైదరాబాదీ తిలక్ వర్మ కొట్టినటువంటి షాట్లకు పాకిస్తాన్ మట్టి కరిచింది. అసలు మ్యాచ్ అంటే ఇది కదా. రాత్రి జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలైన మజా వచ్చింది ఫ్యాన్స్కి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆట కోసమే కదా అభిమానులు ఏళ్ల తరబడి వెయిట్ చేసింది. ప్రతి బంతి ఓ ఉత్కంఠను రేపింది. విజయం భారత్దేనా, చివరికి అసలు ఏమవుతుంది అన్న సస్పెన్స్తో యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని టీవీలు ఫోన్లకు కట్టుబడేసింది. సరిగ్గా ఈ టైంలో మన తెలుగోడు, మన హైదరాబాదీ తిలక్ వర్మ మనోడు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడిపోయింది, గజగజ వణికిపోయింది. మ్యాచ్ మీద ఎంతో కొంత ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ ఆశల మీద నీళ్లు చల్లేశాడు మన తెలుగు తేజం. దాయాది దేశం పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. నిన్న 147 పరుగుల తక్కువ స్కోరే అయినప్పటికీ ఆరంభంలో కీలక వికెట్లు పడుతున్నటువంటి సమయంలో కూడా మోయలేని ఒత్తిడిని తట్టుకుని భారత బ్యాటర్స్ అద్భుతంగా ఆడేశారు. ఈ ఆసియా కప్లో ఏకంగా 3 సార్లు పాక్ను చిత్తు చేసి మనకు అసలు ఎదురే లేదని చెప్పి చాలా ఘనంగా చాటి చెప్పాం. ఈ చారిత్రక విజయం సాధించడం వెనుక కీలక పాత్ర పోషించింది మన హైదరాబాదీ కుర్రాడు మనోడు తిలక్ వర్మ. క్రీజులో పాతుకుపోయి భారత విజయాన్ని తన భుజాల మీద మోసాడు ఈ యువ ఆటగాడు.